హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైదానీస్ కిచెన్. సో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశారు కదా, న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నా తరపు నుంచి మీ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్లో కొత్త వ్లాగ్, మంచి పువ్వుల వ్లాగ్ని అయితే చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన ఛానల్లో మినీ వ్లాగ్ అయితే చూసేశారు కదా, దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్. చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్ కాల్స్ చేశారు దీని అడ్రస్ కోసం. అడ్రస్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది, చూడని వాళ్ళందరూ నాకు వాట్సాప్ కాల్స్ చేసి మరి పర్సనల్గా నన్ను ఇంటికి వచ్చి మరి అడ్రసెస్ అయితే అడిగారు. సో వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాము. ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి ప్లాంట్ ఫుడ్ గురించి ఉందండి. డిఏపీస్ కానివ్వండి, ఎప్సమ్ సాల్ట్స్ కానివ్వండి, కోకోపీట్ కానివ్వండి, సప్లిమెంట్స్, మనం ప్లాంట్కి ఫుడ్ పెడతాం కదా, రోజ్ ఫుడ్ కానివ్వండి. సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గార్డెన్ స్టాండ్స్ అనే వాళ్ళు పెట్టారు. ఇది గుణదల్లో ఉందంటండి. సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు ప్లాంట్ ఫుడ్తో పాటు స్టాండ్స్కి ఫేమస్. ఎవరన్నా మిద్దె తోట మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వాటర్ లీకేజ్ అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారంట మీకు. సో మీ స్లాబ్కి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలాగా ప్లాంటర్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళు మీ మిద్దె తోటకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసి ఇస్తారంట. అండ్ నా వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఒక దయ్యాన్ని చూశానండి. మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీకు దయ్యం ఎక్కడుందో తెలుస్తుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు దయ్యాన్ని చూసారా లేదా ఈ వీడియోలో అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్స్ అయితే ఎవ్వరు చేయటం లేదు. అండ్ మీకైతే నేను పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్ కేవలం 1200 మెంబర్సే. బట్ మనం ఫ్లవర్ షోది యూట్యూబ్లో పెట్టిన దానికి గూగుల్లో రికమెండేషన్స్లో చూపించిందండి. మీరు ఏపీ ఫ్లవర్ షో అని కొట్టంగానే ఫస్ట్ నా వీడియోనే చూపించింది కొన్ని రోజులు. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ముందైతే ఈయన చెప్తుంది వినేయండి, తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ మొక్క ఎక్కడన్నా కనిపిస్తే తెచ్చుకోండి. ఆయన చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక ఫాలో అయితే అది 1 year వరకు అలానే ఉంటుందంట. మేము కూడా తెచ్చుకున్నాం, చాలా బాగుంది. బట్ వాళ్ళలాగా రావాలంటే మనం 3 లేదా 4 పీసెస్ కొనుక్కోవాలి. వాళ్ళ దగ్గర ఒక పీస్ కొనుక్కుంటే అంత హెవీగా అయితే పెరగదు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ ప్రైసింగ్ వచ్చేసి 200 నుంచి 2000 వరకు ఉన్నాయండి. మొక్క గ్రోత్ని బట్టి దాని ప్రైసింగ్ అనేది వేరియేషన్ ఉంది అక్కడ. సో ఇవి వచ్చేసి వాటర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ప్రతి చెట్టు దగ్గర కూడా ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేసి దాని పేరు అండ్ ప్రైస్ అయితే రాసేశారు. సో కనిపిస్తుంది కదా మీకు స్టాండ్స్, వైట్ స్టాండ్స్ అవేనండి, వాటి పేర్లు అండ్ వాటి ప్రైస్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. సో చాలామంది నా వీడియోస్ చూసి నాకు కాల్స్ చేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. కేవలం మీరు చూపించిన సపోర్ట్ వల్లే నా వీడియో అనేది గూగుల్ సెర్చ్లో కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానికోసం అయితే నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ చెట్టు అండి, లైమ్, చాలా బాగుంది. అండ్ చామంతులు అండి, ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి తెలుసా అసలు అక్కడ. చాలా అంటే చాలా రకాలు, అసలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చామంతులు. వీటి ప్రైసింగ్ వచ్చేసి 100 రూపీస్కి కుండీల్లో ఉన్నవైతే 3 అటండి. అండ్ మామూలుగా కవర్స్లో ఉంటాయి కదా, అలా ఉంటే కనుక 4 అంట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కనీసం 7-8 రకాల చామంతులు అయితే కొనుక్కెళ్ళారండి. ప్రతి ఒక్కళ్ళ చేతిలో నేనైతే కవర్స్ చూశాను. అసలు ఆ కలర్స్ మనల్ని అంత అట్రాక్ట్ చేస్తున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా గార్డెనింగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో విజయవాడలో అన్నది. ఈ వీడియో రావటం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, న్యూ ఇయర్ ఈవ్ ఇలా ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. బట్ నెక్స్ట్ టైం నుంచి మనం కుకింగ్తో పాటు వ్లాగింగ్ కూడా డెఫినెట్గా చేస్తూ ఉండాలి. మీరైతే మంచి సపోర్ట్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలానే కొంచెం వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల గూగుల్ ఆ వీడియోని
ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ప్లీజ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అసలు కామెంట్సే రావట్లేదు మన ఛానల్కి. బాగుందా, బాలేదా, ఇంకా ఇంప్రూవ్ చేయాలా, అసలు ఇలాంటి వీడియోస్ వద్దా, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడే దయ్యాన్ని చూశాను ఫ్రెండ్స్. చూడండి, కుర్చీ దానంతట అదే ఊగుతుంది. నాకైతే భయం వేసి ఇంకా అక్కడి నుంచి జరిగిపోయాను. అండ్ ఇది వచ్చేసి వుడెన్ ఐటమ్స్ అనమాట. నాకు ఈ చపాతీ బాక్స్ అయితే చాలా నచ్చింది. బట్ ప్రైస్ అయితే టూ మచ్ చెప్తున్నారు. ఆ ఒక్క బాక్స్ వచ్చేసి నాకు 700 రూపీస్ అన్నారు. అండ్ ఈ చూసారా, చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు కూర్చునే పీటలు మంచాలు లాగా ఉన్నాయి కదా. సో ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి. కొన్ని బాగున్నాయండి ఐటమ్స్. బట్ కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్ అంత బాగా లేదనే చెప్పాలి. కరోనాకు ముందు చాలా బాగుండే ఫ్లవర్ షో అనేది. సో ఇవి రెగ్యులర్గా మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం కదా. సెరామిక్ పాట్స్ అనేవి, మన పచ్చడి జాడీలు కానివ్వండి, పప్పు డబ్బాలు లాంటివి. అండ్ అలానే మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి సెరామిక్ పాట్స్. ఇదొకటి బాగుందండి. మళ్ళీ ప్లాంట్ మెన్యూర్ ఎలా, ఇప్పటికే చాలామంది ఇళ్ళలో కంపోస్ట్ని అయితే తయారు చేస్తున్నారు కదా. మనం కవర్స్లో డబ్బాల్లో పెట్టి తయారు చేస్తున్నాము. అలా కాకుండా ఇది ప్లాస్టిక్ బిన్స్ వాళ్ళు తయారు చేశారు. వీళ్ళ ఐడియా అయితే చాలా బాగుంది. అదే మా వారు అడిగి క్లియర్గా తెలుసుకుంటున్నారనమాట, ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అన్నది. ఆ 2 బిన్స్ మనం తీసుకోవాలి. ఒక దానిలో అయ్యాక ఒక దాంట్లో తయారు చేయాలన్నది వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనల్ని అయితే వీడియో మన రివ్యూ అడిగారు ఫ్లవర్ షో గురించి. అదైతే నేను ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో టెలికాస్ట్ అయ్యిందండి. మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కనుక మీకు ఇంటర్వ్యూ అనేది వినొచ్చు. లేదు మీరు కనుక అవి ఇంటర్వ్యూ వినాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఇంకా చూడడానికి అట్రాక్టివ్గా ఉండేది. సో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అంత లేదు ఈ ఇయర్ అని చెప్పేసి. సో నా దగ్గర కొన్ని లాస్ట్ ఇయర్ పిక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఉంటే కనుక అవి కూడా కొన్ని అటాచ్ చేస్తానండి. సో చూస్తున్నారు కదా చామంతులు ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు చామంతులు కానీ బంతులు కానీ చాలా బాగున్నాయి. నేను కూడా కొన్ని చెట్లు తీసుకొచ్చాను, అవి ఎండింగ్లో చూపిస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ పిక్స్ అటాచ్ చేస్తాను. ఇవి చూడండి, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పిక్స్ అనమాట. అసలు చాలా పెద్దగా చేసేవాళ్ళు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో. మరి ఇప్పుడు ఎందుకో ఇంత డల్గా ఉంది. బట్ ఇలా ఉన్నా కూడా క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చారు. చాలామంది గార్డెన్ లవర్స్ ఉన్నారు, పర్యావరణాన్ని చాలామంది ఆల్రెడీ విజిట్ చేశారు. ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఈ వీడియోను కనుక చూసినట్టయితే మీకు వెళ్ళొచ్చాము అన్న తృప్తి అయితే కలుగుతుంది. అండ్